నమస్తే ఆంధ్రప్రదేశ్. పోలవరంకి సంబంధించి ఒక శుభవార్త చెప్పబోతున్నాను ఇప్పుడు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పోలవరంకి సంబంధించి పూర్తిగా అయ్యేటటువంటి ఖర్చు మేము భరిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరంకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే, ఇంతకు ముందున్న డయాఫ్రమ్ వాల్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అది కొట్టుకుపోవడం జరిగింది. దానికి సమాంతరంగా ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి ఆయన ప్రపోజల్ చేయడం, దానికి కేబినెట్ ఆమోదం పొందడం, రేపు ఎల్లుండి ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆయన ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి పోలవరం నిర్మించడంలో ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉందని చెప్పేసి అర్థం అవడం జరుగుతుంది. ఆల్రెడీ పోలవరం వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు అనుకొని ఉంటే గత 5 సంవత్సరాలు ఎప్పుడో కంప్లీట్ చేసి ఉండొచ్చు. మేబీ గత ప్రభుత్వానికి అది ఫోకస్లో లేకపోవడం వల్ల అది ఇంకా అక్కడే ఉండడం జరిగింది. సో పోలవరం గాను పూర్తి చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది అని చెప్పేసి